మేకప్ లేడీ, ఓ మేకప్ లేడీ, మర్యాదగా బయటికి రా. మేకప్ లేడీ అని పిలుస్తున్నారంటే నన్నే. ఉదయం నేను కొట్టిన మేకప్ కి ఈ ఏరియా మొత్తం నా పేరే పాకిపోయి ఉంటుంది. ఇక నుండి కస్టమర్లు అన్నమాట. ఓ మేకప్ లేడీ, బయటికి వస్తావా లేదా? లేకపోతే మమ్మల్ని లోపలికి రమ్మంటావా? రా బయటికి. ఐరేంద్ర చూసావా, మేకప్ లేడీ అని అందరూ నాకొక బిరుదు కూడా కట్టబెట్టేసేలా ఉన్నారు. వదినా, ఆ వాయిస్ లో ఫ్రీక్వెన్సీ చూస్తుంటే నీకు బిరుదు కట్టుబెట్టడానికి వచ్చినట్టు లేదు, నీ వీపు పగలు కొట్టడానికి వచ్చినట్టున్నారు. చచ్చే, శుభం పలకవే రామచిలక అంటే ఎప్పుడు చావు కబురు చల్లగా పలికేదల్లా పక్కనే ఉంటావు. పద వెళ్దాం. పద. ఎస్, చెప్పండి. ఏమైందయ్యా? ఏంటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మేమెందుకు ఇలా రావాల్సి వచ్చిందో ఇదిగో ఈ మేకప్ లేడీని అడగండి, తెలుస్తుంది. ఏంటి, నా కోసం మేకప్ వేయించుకోవడానికి ఇంతమంది ఒకేసారి వచ్చారా? నేనెలా మేకప్ వేయగలను? ఒకేసారి ఇంతమందికి మేకప్ వేయడం చాలా కష్టం. అమ్మా మహాతల్లి, నువ్వు మేకప్ వేయడం వల్లే ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయింది. అయ్యో, నేను నీకు మేకప్ వేసానా? ఎప్పుడు? అసలు నిన్ను చూసిన గుర్తు కూడా లేదే. ఈరోజు ఉదయమే కదమ్మా మహాతల్లి నాకు మేకప్ వేసింది నువ్వు. నీ మేకప్ మహిమతో నువ్వే కాదు జనాలు కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా నా ముఖం మార్చేశావు. లలిత, ఏంటిదంతా? ఆ మేకప్ జోలికి వెళ్ళొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడేమైందో. మీరు కొంచెం ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఇప్పటికే నాకెవరూ పిల్లనివ్వడం లేదు. కనీసం మేకప్ వేసుకుని పెళ్లి చూపుల్లో కూర్చొని పెళ్లి కూతురికి నేను నచ్చేలా చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మీరు చేసిన పనికి ప్రపంచంలో నన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. వదిన మేకప్ కి ఎవడో ఒకడు బలైపోతాడు అనుకున్నాను, ఆఖరికి వీడు బలయ్యాడనమాట. నాకున్నదే అంతంత మాత్రం అందం, ఆ అందాన్ని కూడా ఇంత చిందరవందర చేసేశారు. మిమ్మల్ని మాత్రం ఊరికే వదలను. ఈ మాత్రం దానికి ఎందుకంత కంగారు పడతావు? మామూలుగా ఉన్న మీ ముఖాన్ని మాడిపోయినట్టు చేసిన దాన్ని, ఆ మాడిపోయిన మొహాన్ని మళ్ళీ మామూలుగా చేయలేనా ఏంటి? నిజంగా మళ్ళీ నా ముఖం మామూలుగా అవుతుందా? అయ్యో, ఎందుకవుదు? బేషుగ్గా అవుతుంది. కాకపోతే ఇంకొంచెం ఖర్చు అవుతుంది. ఏంటి, ఈ వంకతో మళ్ళీ నా దగ్గర డబ్బు లాగేద్దాం అనుకుంటున్నావా? అబ్బే, అదేం లేదు. మళ్ళీ నీ అందం నీకు తిరిగి రావాలంటే కొత్త కొత్త ప్రోడక్ట్లన్నీ కొనాలి కదా, అందుకు. ఇదిగో మేడం, మేమందరం చెవిలో పూలు పెట్టుకొచ్చాం అనుకుంటున్నారా? ఇలాంటి పిచ్చి పిచ్చి కహానీలు చెప్పి మా నోరు మూయించాలని చూడకు. మీరు చేసిన పనికి మా వాడికి నష్టపరిహారం ఇవ్వకపోతే ఇటు నుండి పోలీస్ స్టేషన్కి వెళ్తాం.